ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16 వచనములో నుండి దేవుని యొక్క మాటను చూద్దాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన మీకు ఇచ్చిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటి అని అంటే, ఆయన అరచేతుల మీదుగా నువ్వు చెక్కబడి ఉన్నావన్న విషయాన్ని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు నీవు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, అభ్యంతరాలను బట్టి, ఇరుకులను బట్టి నీ జీవితం గురించి నీవు తక్కువ అంచనా వేసుకొని, ఎందుకు వచ్చింది నా ఈ జీవితం, ఎందుకు వచ్చింది నాకు ఈ బ్రతుకు, ఎందుకు దీనికన్నా నేను బ్రతుకుండడం అనవసరం అనేటటువంటి ఏవైతే వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడుతూ మరి బలహీనపడుతూ ఉన్నావో, నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క చేతుల మీద చెక్కబడినటువంటి బిడ్డవు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేతులతో నిన్ను చెక్కి ఉన్నారు కాబట్టి చెక్కబడినటువంటి ఆయన చేతులే నీకు ఏ అవసరత ఉన్నా, ఏ కార్యము నీ జీవితంలో జరగాలన్నా కానీ దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహించే దేవుడు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితులు కలకాలం అవి నీ జీవితంలో ఉండిపోవు, కానీ నిన్ను సృష్టించుకున్న దేవుడు, నిన్ను చెక్కుకున్న దేవుడు తప్పక నీ కన్నిటికి జవాబునిచ్చి మేలు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కనుక ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, నీవు ఆయన చేతుల మీద చెక్కబడి ఉన్నటువంటి దాను కనుక నిశ్చయముగా ప్రభు నిన్ను ఆశీర్వదించి నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను బలపరిచి నడిపించేవాడు అంటున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడవగు దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామంకి స్తోత్రాలయ్యా. ఎంతమంది లైవ్లో ప్రభు ఈ వాగ్దాన కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని వారు రిసీవ్ చేసుకుంటూ ఉండగా యేసు నామములో వారి కార్యములు జరుగునుగాక, వారిపైకి నీ దీవెన వచ్చునుగాక, నీ ఆశీర్వాదము నుండి వారి కుటుంబములు ఆశీర్వదించబడునుగాక. నిశ్చయముగా నీ ఆశీర్వాదం వారి జీవితంలో ఏలుబడి చేయునుగాక. వారి ప్రయాణాల్లో, పనుల్లో, అయ్యా వారి భక్తి విషయములో, వారి కుటుంబ జీవితంలో తండ్రి నీ కృప నిశ్చయముగా అనుగ్రహించి మహిమ పొందుకొని దీనదీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.